వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఆదాయం 8, 14 వ్యయం, గౌరవం 4, అవమానం 5. జనని కనుక వృష్టిని దక్షిణాన్ని తీర్పయామి అనే మంత్రంతో మన పరిచితులందరినీ కూడా అమ్మవారిలో ప్రవేశపెట్టి అమ్మవారికి బంగారం వర్షాన్ని కురిపిస్తున్నట్లుగా భావన చేస్తే చుట్టూ ఉండే వ్యక్తులతో అనుకూలతలు తొలగిపోయి అనుకూలతలు పెరుగుతాయి, గౌరవభావాలు పెరుగుతాయి. అలాగే ఆదాయం 8, వ్యయం 14 ఉంది కాబట్టి మనం స్థిరాస్తులను పెంపొందించుకోవడం కోసం చేసేటువంటి ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తుంటాయి. ఈ వ్యయం అనేటువంటి దాన్ని నియంత్రించడం కోసం ఆ రకమైనటువంటి ప్రయత్నం చేయడం మంచిది. అలాగే మనం ఇల్లు కొనేటప్పుడు చింతామణి గృహాంతస్థ శ్రీమన్నగర నాయక అనే మంత్రాన్ని జపించుకుంటే మంచి ఇల్లు లభిస్తుంది. స్థలాలు కొనేటప్పుడు శ్రీ వరాహాయుధరణ్యుద్ధారకాయ నమః అనే మంత్రాన్ని జపించుకుంటే అనుకూలమైన స్థలం లభిస్తుంది. శని విషయంలో మనం గమనించినప్పుడు ద్వితీయంలో ఉంటున్నాడు జూన్ 20 వరకు. మళ్ళీ జూన్ 20 నుంచి అక్టోబర్ 26 వరకు జన్మరాశిలో ప్రవేశిస్తున్నాడు. మళ్ళీ అక్టోబర్ 26 నుంచి ద్వితీయంలో ప్రవేశిస్తున్నాడు. ఈ 1లో ఉన్న 2వ స్థానంలో ఉన్న రెండిటా శని దోషే. కాబట్టి ఆ శని యొక్క ప్రభావాన్ని మనం అధిగమించడం కోసం తప్పనిసరిగా ప్రతి శనివారం ఒక అరకేజీ నల్లమూలతో శివునికి పూజ చేయడం మంచిది. అలాగే చీమలకు కాసిన నూకలు వేయడం, ఆవులకు కాసిన గడ్డి వేయడం, పక్షులకు కాసిన గింజలు వేయడం, పెద్దవాళ్ళకు సేవ చేయడం, ఈ కార్యక్రమాల వల్ల అనుకూలమైన ఫలితాలు సిద్ధిస్తాయి. అలాగే శనివారం నాడు ఒక 1/2 లీటరో నూనెతో శివునికి నువ్వుల నూనె దాంతో శివునికి అభిషేకం చేసి దానిలో పసుపు కలిపి ఆవులకు పట్టించడం ద్వారా మనం ఆ శని దోషాలని అధిగమించగలుగుతాం. అలాగే ఆ శని యొక్క ప్రభావాన్ని జయించడం కోసం ప్రతి శనివారం హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, హనుమంతునికి ఆకు పూజ చేయడం, అలాగే అప్పాలు నివేదన చేయడం, సింధూర పూజ చేయడం, ఇవన్నీ కూడా దోష నివారకాలే. మనం వెంకటేశ్వర స్వామికి చేసే దీపారాధన చేశారు, అద్భుతంగా పనిచేస్తుంది. అది ఆ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహంతో శని దోషాలను అధిగమించడానికి ఉపకరిస్తుంది అన్నమాట. అలాగే ఆరోగ్య సంబంధమైనటువంటి సమస్యల్ని ఎదుర్కోవడం కోసం క్రీం అచ్యుతానంత గోవింద అనే మంత్రాన్ని రోజు 1 గంట సేపు జపించుకోవడం, ఆర్థికపరమైన కుటుంబపరమైన ఇబ్బందులను అధిగమించడం కోసం సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని జపించడం మంచి ఫలితాలను అందజేస్తుంది. అలాగే ఈ గురుణ్ణి కనుక మనం గమనించినట్లయితే ఆరంభం నుంచి ఆ గురుడు లాభస్థానంలో ఉంటున్నాడు. సెప్టెంబర్ 12వ తారీఖు దాటిన తర్వాత వ్యయస్థానంలోకి వస్తున్నాడు. ఆ వ్యయస్థానంలోకి వచ్చిన సమయంలో దాన ధర్మాలు చేయడం, అలాగే స్థిరాస్తులను పెంపొందించుకునే ప్రయత్నం చేయడం మంచిది. ఆ సమయంలో మనం కనుక పిల్లల కోసం ఖర్చు పెట్టినా కూడా అది సద్వినియోగమే అవుతుంది. రాహువుని కేతువుని మనం దృష్టిలో పెట్టుకున్నట్లయితే 10వ స్థానం నుంచి 9వ స్థానంలోకి వస్తున్నాడు. కాబట్టి ఆ 10వ స్థానంలో ఉండేటువంటి స్థితి వృత్తిలో చిక్కులను తీసుకురాకుండా ఉండడం కోసం శ్రీ రాజమాతంగే నమః అనే మంత్రాన్ని జపించుకోవడం మంచిది. తర్వాతి సమయంలో విదేశీ యానానికి ఉపకరించేది కూడా శ్రీ రాజమాతంగే నమః అనే మంత్రమే చాలా బాగా ఉపకరిస్తుంది. ఈ రకంగా ఈ సమయంలో మనం చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా సత్ఫలితాలను ఇవ్వడం కోసం హనుమాన్ చాలీసా ప్రతిరోజు పారాయణ చేసుకోవడం చాలా మంచిది. ఇంకో ముఖ్య విశేషం ఏంటంటే ఎదుటి వ్యక్తులలో ఉండేటువంటి దోషాలను మనం గుర్తించగలగడం జరుగుతుంటుంది. తొందరగా మన కళ్ళబడుతుంటాయి. నిజానికి అందరి కళ్ళబడచ్చు, కానీ మనకి ఈ రాశి వారికి ఉండేటువంటి ప్రత్యేక లక్షణం ఏంటంటే ఎదుటి వ్యక్తి యొక్క దోషాలని గుర్తుంచుకోవడం, ఆలోచించడం లాగా. కానీ దానివల్ల ఏమవుతుంది, ఉదాహరణకి ఏదైనా ఎదుటి వ్యక్తిలో ఉండే దుర్గుణాన్ని గుర్తు చేసుకున్నాం అనుకోండి, గుర్తించామనుకోండి, అది మన మనస్సులో రిపీట్ అవుతుండడం వల్ల ఆ దుర్గుణం మనను ఆశ్రయించే ప్రమాదం ఉంది. ఆ కారణంగా ఆ ఎదుటి వ్యక్తిలో ఉండేటువంటి దోషాలను చూచేటువంటి లక్షణాన్ని పూర్తిగా తొలగించుకుని ఎదుటి వ్యక్తిలో ఉండే గుణాలను దర్శించడానికైనా ప్రయత్నం చేయొచ్చు, లేదా అసలు గుణదోషాలను దర్శించడమే మంచిది కాదండి. భగవద్గీతలో ఏమంటాడు, గుణదోష దృశిర్దోష అంటాడు.
కాబట్టి ఎదుటి వ్యక్తిలోని గుణాలను దర్శించినట్లయితే దోషాలు కూడా గుర్తొస్తాయి. దోషాలను దర్శించినట్లయితే అవి మన్నొచ్చి ఆశ్రయిస్తాయి. ఆ కారణంగా అలవర్చుకోవాల్సిన ప్రధాన లక్షణం ఏమిటి అంటే ఎదుటి వ్యక్తిలో ఉండే చైతన్యాన్ని దర్శించాలి. గుణదోషాలనేటువంటి మనస్సుకి సంబంధించినవి అని గుర్తించాలి. మనస్సుకి సంబంధించిన ఎప్పుడైతే అయ్యాయో అవి తాత్కాలికంగా మాత్రమే పనిచేస్తుంటాయి. కాబట్టి ఆ తాత్కాలిక దృష్టిని వదిలిపెట్టి దీర్ఘకాలికమైనటువంటి ప్రయోజనాన్ని కనుక మనం దృష్టిలో పెట్టుకున్నట్లయితే అప్పుడేమవుతుంది, ఎదుటి వ్యక్తిలో ఉండే చైతన్యాన్ని దర్శించేటువంటి స్థితి అలవాటవుతుంది. అలా అందరిలోనూ భగవంతుడిని దర్శించడం ద్వారా భౌతికంగా వారందరి నుంచి అనుకూలతలు మనకు లభిస్తాయి. అంతేకాదు ప్రతి వ్యక్తిగా కూడా నా గురించి నా చాటున వ్యతిరేకంగా చెడ్డగా భావించినాడు అనుకోండి, ఎవరైనా అంటే నన్ను స్మరించడం వల్ల కష్టపడ్డాడు అనుకోండి, దానివల్ల పాపం సమకూరుతుంటుంది. అదే నేను నా చుట్టూ ఉండేటువంటి వారందరిలోనూ కూడా దైవాన్ని దర్శించినట్లయితే అక్కడ ఉండేటువంటి దైవం నాయందు వాళ్ళల్లో అనుకూలమైన భావాన్ని ప్రవేశపెడతాడు. అలా సానుకూలమైన దృక్పథాన్ని ప్రవేశపెట్టడం ద్వారా వారికి నేను గుర్తొచ్చినప్పుడల్లా ఆనందం కలుగుతుంటుంది. నేను ఎవరికైతే గుర్తొస్తానో వారికి ఆనందం కలుగుతుందో ఆ సమయం అంతా నాకు పుణ్యాన్ని సమకూర్చిపెడుతుంది. ఈ రహస్యాన్ని కనుక గుర్తించినట్లయితే మనం ఎదుటి వ్యక్తిలో దోషాలను గుర్తించడం మానేసి ఎదుటి వ్యక్తిలో ఉండే దైవాన్ని గుర్తించడం అనేటువంటి దాన్ని ప్రారంభిస్తాం. అది భౌతికమైన సానుకూలతలతో బాటుగా ఆర్థికమైన ప్రయోజనాలతో బాటుగా ఆధ్యాత్మికమైన అభివృద్ధినిచ్చేటువంటి సన్నివేశంగా రూపొందుతుంది. కాబట్టి ఈ సమయంలో శనికి సంబంధించినటువంటి సమయంలో మనం జాగరూకతతో మెలగాల్సినటువంటి అవసరం ఉంది. ఆ అభివృద్ధిని అందరిలో దైవాన్ని దర్శించడాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా జనని కనక వృష్టిని దక్షిణాన్ని తీర్పయామి అనేటువంటి మంత్రంతో మనం వారందరికీ కూడా కనకాభిషేకం చేస్తున్నట్లుగా అమ్మవారిలో ప్రవేశపెట్టి భావన చేయడం ద్వారా ఎక్కువ ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది.